నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక దశాబ్దాలుగా యుద్ధాల మంటల్లో కాలిపోతున్న మిడిల్ ఈస్ట్ ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయగా ఉన్న ఆ ప్రాంతం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఈసారి కారణం యుద్ధం కాదు, ఆశ. ఎన్నో ఏళ్లుగా శత్రుత్వంతో ఒకరిపై ఒకరు ఆంక్షలు, దాడులు, బెదిరింపులతో ముందుకు వెళ్లిన అమెరికా, ఇరాన్ దేశాలు ఇప్పుడు శాంతి దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ప్రకటించిన యుఎస్ ఇరాన్ పీస్ డీల్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కాదు. గత కొన్ని నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికించిన ఎనర్జీ సంక్షోభానికి, ఆయిల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితికి, మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న యుద్ధ భయాలకు ఒక కొత్త దిశను చూపించే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు. ఈ ఫ్రేమ్వర్క్ ఒప్పందం ప్రకారం తక్షణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇరాన్ పై అమలవుతున్న అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఆర్థిక ఆంక్షలపై సడలింపులు ఇవ్వడం, అలాగే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటినీ ఎక్కువగా ఊరట కలిగించిన అంశం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పునఃప్రారంభం. ఇరాన్ మరియు ఒమన్ మధ్య ఉన్న ఈ సన్నని సముద్ర మార్గం ప్రపంచ ఇంధన సరఫరాకు ప్రధాన ధమని లాంటిది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే క్రూడ్ ఆయిల్స్ లో దాదాపు 5వ వంతు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంది. గత కొన్ని నెలలుగా జరిగిన ఘర్షణలు, డ్రోన్ దాడులు, నావికా ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో రవాణా తీవ్ర ప్రభావానికి గురైంది. దీని ప్రభావం నేరుగా ప్రపంచ మార్కెట్లపై పడింది. ఆయిల్ ధరలు పెరిగాయి, రవాణా ఖర్చులు పెరిగాయి, ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ తలెత్తాయి. కానీ ఇప్పుడు శాంతి ఒప్పందం కారణంగా ఈ కీలక మార్గం తిరిగి తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో కొంత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా సానుకూల స్పందనలు వచ్చాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఒక ఒప్పందాన్ని మిడిల్ ఈస్ట్ శాంతి ప్రక్రియలో ఒక కీలక ముందడుగా అభివర్ణించారు. అటు కేర్ స్టార్మర్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ ప్రపంచ భద్రతకు మరియు ఆర్థిక స్థిరత్వానికి ఇది ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఇక గల్ఫ్ ప్రాంత దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రపంచ వ్యాపార వర్గాలు కూడా ఈ పరిణామాన్ని జాగ్రత్తతో కూడిన ఆశావాదంతో గమనిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైన రియాలిటీ చెక్ కూడా ఉంది. ప్రస్తుతం ప్రకటించబడింది ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ మాత్రమే. అంటే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయని కాదు. ఇంకా అనేక క్లిష్టమైన అంశాలపై చర్చలు జరగాల్సి ఉంది. ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్ ఏంటి? ఆంక్షల పూర్తి ఎత్తివేత ఎప్పుడు జరుగుతుంది? కాల్పుల విరమణ ఎవరు పర్యవేక్షిస్తారు? ప్రాంతీయ మిలిషియా గ్రూపుల పాత్ర ఏంటి? ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనకు ఎలా స్పందిస్తారు అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది. ఇదే కారణంగా కొందరు విశ్లేషకులు దీన్ని చారిత్రాత్మక అవకాశంగా చూస్తుండగా, మరికొందరు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది అంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా మిడిల్ ఈస్ట్ లో ఎన్నో శాంతి ప్రయత్నాలు జరిగాయి. కానీ అమలు దశలో అవి విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న దృశ్యం మాత్రం ఆశాజనకంగానే ఉంది. యుద్ధ భయాలతో వణికిపోయిన మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ ప్రజలు రక్తపాతం ఆగిపోవాలని కోరుకుంటున్నారు. మరి ఈ ఒప్పందం నిజంగానే ప్రాంతీయ శాంతికి పునాది వస్తుందా? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మళ్లీ ప్రపంచ వాణిజ్యానికి నిరంతరంగా తెరిచి ఉంటుందా? అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాల శత్రుత్వానికి ఇది ముగింపు ఆరంభమా, లేక చరిత్రలోని మరో తాత్కాలిక విరామంగా మిగిలిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే వారాలు, నెలలు నిర్ణయించబోతున్నాయి.